ముచ్చట్లకి స్వాగతం. పిల్లలు, ఆడిన మాట తప్పిన మేయర్ ఎలాంటి కష్టాలు పడ్డాడో ఈ కథలో చూద్దాం. అనగనగనగా ఒక ఊరిలో ప్రజలందరూ ఎప్పుడు ఆనందంగా నవ్వుకుంటూ ఒకళ్ళనొకళ్ళు గ్రీట్ చేసుకుంటూ ఉండేవారు. అకస్మాత్తుగా అంటే సడన్గా ఆ ఊళ్ళోకి ఎలకలు ప్రవేశించాయి. అయ్యయ్యో, ఎక్కడి నుంచి వచ్చాయి ఎలకలు? మన ఆహారాన్ని అంతటినీ తినేస్తున్నాయి, మన పిల్లల్ని కరుస్తున్నాయి అని ఆ ఊరి ప్రజలు అరుస్తూ ఆ ఊరి పెద్ద అయిన మేయర్ దగ్గరికి వెళ్లారు. ప్రజల మాటలు విన్న మేయరు, అవును, ఈ ఊరిని ఎవరు రక్షిస్తారు? చాలా బాధగా ఉంది, ఏం చెయ్యాలో తోచటం లేదు అన్నాడు. ఇంతలో పొడవుగా ఉండి రంగురంగుల బట్టలు వేసుకుని చేతిలో ఫ్లూటును పట్టుకున్న ఒక మనిషి మేయర్ దగ్గరకు వచ్చాడు. నేను ఫ్లూట్ వాయించేవాణ్ణి. నేను మీకు సాయం చేయగలను. నాకు ఒక 1000 బంగారు నాణాలు ఇస్తే ఈ ఎలకలన్నింటినీ నేను తీసుకుని పోగలను అని అన్నాడు. దానికి మేయరు, నువ్వు అడిగిన 1000 బంగారు నాణాలు నీకు తప్పకుండా ఇస్తాము, కానీ మమ్మల్ని ఎలకల నుండి విముక్తి చెయ్యి అన్నాడు. ఆ పొడుగు మనిషి ఫ్లూటు వాయించడం మొదలెట్టగానే ఇళ్లలో మూల మూలనున్న ఎలుకలన్నీ ఫ్లూటు మనిషి వెనకాతల వెళ్ళడం మొదలెట్టాయి. అతను ఫ్లూటు వాయిస్తూ అలా ఎలుకలన్నింటినీ తీసుకుని అక్కడ ఉన్న నది దగ్గరికి వెళ్ళి ఆ నదిలోకి వెళ్ళిపోయేటట్టు చేశాడు. నేను చెప్పినట్టుగా మీకు ఎలకల బాధ నుండి మిమ్మల్ని తొలగించాను, నా డబ్బులు నాకు ఇవ్వండి అని ఆ పొడుగు మనిషి అడిగేసరికి ఎలాగూ ఎలకల బాధ తీరింది కదా అని మేయరు, నువ్వు చేసిన పనికి 1000 బంగారు నాణాలు ఎందుకు ఇవ్వాలి? 50 తీసుకో అని గట్టిగా మాట్లాడాడు. ఆ పొడుగు విచిత్ర మనిషి ఏమీ మాట్లాడకుండా ఫ్లూట్ తీసుకుని వాయించడం మొదలెట్టాడు. ఈసారి ఈ ఫ్లూటు వాయించడం విన్న ఆ ఊరిలోని పిల్లలందరూ ఆ విచిత్రమైన మనిషి వెనకాతల వెళ్ళిపోయారు. పిల్లలందరినీ ఒక గుహ లోపలికి తీసుకుని వెళ్ళిపోయాడు. ఇదంతా చూసిన మేయరు, అయ్యో, నా వల్లే కదా ఇంత పొరపాటు జరిగింది. ఊరిలోని పిల్లల్ని మాయం చేశాడు, ఏం చెయ్యాలి? అతను అడిగిన బంగారు నాణాలు ఇచ్చి ఉంటే ఈ సమస్య వచ్చేది కాదు. ఇప్పుడు వచ్చినా బావుండు, అతని డబ్బులు అతనికి ఇచ్చేస్తాను అని ఏడుస్తున్నాడు. ఇంతలో గుహలోపల నుండి విచిత్రమైన వ్యక్తి, అతని వెనకాతల పిల్లలు వచ్చారు. పిల్లలందరూ, అమ్మా, మేము వచ్చేసాము, మమ్మల్ని ఆ విచిత్రమైన వ్యక్తి ఏమీ చేయలేదు అంటూ ఆనందంగా కౌగిలించుకున్నారు. అప్పుడు ఆ విచిత్ర వ్యక్తి మేయర్ దగ్గరికి వచ్చి, మీకు బుద్ధి రావాలని నేను ఇలా చేశాను, అంతేకాని పిల్లలకి హాని చెయ్యాలని కాదు. ఆ మాటలకి మేయరు, అవు, నా వల్ల చాలా పెద్ద తప్పే జరిగింది, నన్ను క్షమించు. ఇదిగో, నీవు అడిగిన 1000 బంగారు నాణాలు నీకు ఇస్తున్నాను అని ఆ డబ్బులు పొడుగాటి మనిషికి ఇచ్చి అప్పటి నుంచి చెప్పిన మాట మీదే నిలబడ్డాడు. చూశాం కదా పిల్లలు, మనం ఎప్పుడూ కూడా ఇచ్చిన మాట మీదే నిలబడాలి, మాట తప్పకూడదు.